ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి సమాధానం కలుగునగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. మీ అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీరందరూ సంతోషంగా ఉన్న దేవుని ఎంతో స్తుతిస్తూ ఉంటాను. ఈరోజు మన దేవుని వాక్యం ధ్యానించుకుందాం. అపోస్తలుల రాసిన కార్యం 16వ అధ్యాయం 31వ వచనం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి రక్షణ పొందుదురు. ఆమేన్. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఇక్కడ మన వాక్యం ధ్యానించినట్లయితే ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి మీద నమ్మకం ఉంచుతారో వాళ్ళకి రక్షణ దొరుకుతున్న వాక్యం సెలవిచ్చిన ప్రియమైన వాళ్ళరా. ఈ యేసుక్రీస్తుల వారు ఒక రాష్ట్రానికో, ఒక గ్రామానికో, ఒక పట్టణానికో, ఒక స్టేట్కు సంబంధించిన దేవుడు కాదండి. అందరికీ ప్రభు అయిన ఈ ప్రపంచానికి దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. ప్రియమైన వాళ్ళరా, మనము మనిషి పాపాలు పోవాలంటే ఒక కోడిను, ఒక మేకను, ఒక దున్నపోతను, జంతు రక్తం బలిస్తే ఆ పాపాలు పోదు. ప్రియమైన వాళ్ళరా, మనిషి పాపము, జన్మ పాపం, కర్మ పాపము, మనం చేసిన పాపాలన్నీ పోవాలంటే పరిశుద్ధమైన రక్తం చిందించాలి. ఆయన మన పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన నీ కొరకు నా కొరకు భూమి మీద జన్మించి, నీ కొరకు నా కొరకు ఆయన మరణించి, సమాధిని గెలిచి, మరణపమును విరిచి, మృత్యుం జయుడుగా, మూడవ దిన తిరిగి లేచి సజీవుడిగా మన మధ్యన ఉంటున్న ప్రియమైన వాళ్ళరా. అందుకని నిజమైన దేవుని తెలుసుకుందాం, రక్షణ పొందుకుందాం. రక్షణ లేనివారు రక్షణ కల్పిద్దాం, రక్షణ ఉన్నవారు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటిద్దాం, నిజమైన దేవుని ప్రకటిద్దాం, ప్రతి ఒక్కరిని రక్షిద్దాం, ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యం చేరుద్దాం. ఆమేన్. ఈ వాక్యాన్ని దేవుడు బహుగా దీవించను గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నీ విశ్వాసమని రక్షిస్తున్న ప్రేమైన వల్ల రక్షణ అనేది చాలా విలువైనది. ఎన్ని కోట్లు పెట్టినా రక్షణ కలగదు ప్రేమైన వాళ్ళరా. కానీ ప్రభు మీకు రక్షణ ఉచితంగా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి రక్షణ ఉన్నవారు రక్షణ కాపాడుకుందాం, రక్షణ లేని వారికి రక్షణ కల్పిద్దాం. ఆమెన్. ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యం చేరుద్దాం. ఆమెన్. ఈ వాక్యాన్ని దేవుడు బహుగా దీవించను గాక. గాడ్ బ్లెస్ యూ.